బ్రేకింగ్ వెళ్దాం. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగతమైన అంశం అది. విజయవాడ మహిళా కోర్టుని ఆశ్రయించింది జోగి ఫ్యామిలీ. అరెస్ట్ చేయొద్దంటూ ముందస్తు పిటిషన్ దాఖలు చేశారు. స్పందించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా పోలీసుల్ని ఆదేశించారు. విచారణ ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేశారు. తన భర్త అత్తింటి వారు శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు జోగి రమేష్ కోడలు మేఘన. తనపై హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారంటూ పోలీసులను ఆశ్రయించారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులపై ఇప్పటికే వరకట్నం వేధింపులు, హత్యాయత్నం వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఒకసారి విజయవాడ వెళ్దాం శివ దగ్గరికి. శివ, ఏంటి ఈ వ్యవహారం? ఆల్రెడీ ఏదో ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ కూర్చుని కొంత సెటిల్మెంట్ చేస్తున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక ముఖ్య నేత దగ్గర ఈ పంచాయతీ జరిగిందని, సెటిల్మెంట్ కూడా అయిపోయిందని, రకరకాల కేసు కూడా వాపస్ చేసుకుంటుందని, ఇట్లా రకరకాల ప్రచారం జరిగింది కదా, నిజం కాదా? 100% అశోక్, మీరు చెప్పింది వాస్తవమే. వైఎస్ఆర్సీపీ కీలక నేత సమక్షంలో మొన్న సాయంకాలం ఈ అంశానికి సంబంధించి దాదాపుగా రాజీ ప్రయత్నాలు అయితే కొనసాగినాయి. అయితే ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి కొంత పెండింగ్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ఫ్యామిలీ కూడా ఒక అడుగు ముందుకేసి ఒకవైపు రాజీ ప్రయత్నాలు కొనసాగిస్తూనే హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ రాజీ ప్రయత్నాలు మొన్న సాయంకాలం కొనసాగినాయి. అయితే ఒకవైపు రాజీ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఇంకొక వైపు పోలీసులు ముందస్తు, ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి ముందస్తు భయంతో విజయవాడ మహిళా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్కి సంబంధించి కౌంటర్ దాఖలు చేయమని చెప్పి పోలీసులకి నోటీస్ జారీ చేశారు. 4వ తేదీ వరకు పోలీసులు గడువు కోరారు. 4వ తేదీని కేసుకు సంబంధించి విచారణ కొనసాగే అవకాశం ఉంది. మరొక వైపు తమకి తక్షణమే ఉపశమనం కావాలని చెప్పి కూడా A4, A5, A6, A7 అంటే మొత్తం A11 వరకు ఉన్నారు. థ్యాంక్ యూ శివ. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, అప్డేట్స్ తీసుకోండి. బేసిక్గా ఇది వాళ్ళ వ్యక్తిగతమైన అంశం. బేసిక్గా మీడియాలో కొన్ని బారికేడ్స్ ఉండాలని అనుకుంటున్నాను. ఆ సిస్టమ్ మేము బిగ్ టీవీలో తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. జోగి రమేష్ వ్యక్తిగతమైన అంశం, అది ఆ అమ్మాయి ప్రైవసీ. ఒకవేళ కనుక మేఘన ఈ కుటుంబ సభ్యులు జోగి రమేష్ అండ్ ఫ్యామిలీ నన్ను వేధించారని మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా దీన్ని మనం హైలైట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇది ప్యూర్లీ ఫ్యామిలీ ఇష్యూ. భార్యాభర్తల మధ్య గొడవలు లేని ఫ్యామిలీ అంటే ఉండదు. అలాగే కోర్టుకు వెళ్ళారు కాబట్టి ఇంకా అది ఫ్యామిలీ ఇష్యూగానే మనం కూడా పరిగణించాల్సి ఉంటుంది. ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి న్యూస్ కింద మనం టెలికాస్ట్ చేయాలి. కానీ నిజంగా జోగి రమేష్ తప్పు చేసేసాడు. జోగి రమేష్ కొడుకు గురించి ఆయన ఆవిడకి న్యాయం చేయించేసేయాలి అని అటువంటి డిమాండ్ చేయడం, ఇలాంటి విషయాల్లో మీడియా ట్రయల్స్ మంచిది కాదంటాను నేను. మీడియా ట్రయల్స్ అనేది మంచిది కాదు. అందుకని మేము ఆ బారికేడ్స్ని పెట్టుకుంటాము, ఆ నిబద్ధతను పాటిస్తాము, ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం. బిగ్ టీవీలో ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తిగతమైన అంశాలు లోతుకు వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని బదారు పడేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని వాళ్ళ క్యారెక్టర్ని దెబ్బతీసే ప్రయత్నం బిగ్ టీవీ ఎప్పటికీ కూడా చేయదు. జోగి రమేష్ గారు కూడా మేము అదే చెప్తున్నాం. ఒక చిన్న